ఆల్టో K10 ఈ వెహికల్ అంటే చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా విడదీయని అనుభవం ఉంది వెహికల్ గురించి. చూడడానికి వెహికల్ అయితే బాగుంది. ఇది వచ్చి 2013 మోడల్ అంట. 65K కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి వెహికల్ అయితే బాగుంది. ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశాడు. చాలామంది ఇష్టంగా యూజ్ చేసే కారు ఈ ఆల్టోలో ఇది K10 ఒకటి. దీనికి సౌండ్ స్పీకర్స్ అంతా ఉన్నాయి, ఏసీ ఉంది లోపల, మంచి పవర్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్, బ్యాక్ కెమెరాలు అంటే ఏమీ దీనికి ఉండవు, ఎందుకంటే అంత అప్డేట్ వర్షన్ కాదు ఇది. ఇది వచ్చి మనకి 55 కిలోమీటర్స్ తిరిగింది. 2,65,000 అయితే నెగిషియబుల్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఒకసారి మీరు వీళ్ళైతే దగ్గరికి వచ్చి చూడండి. ఇద్దరు చిన్న బ్యాక్ స్పేస్ ఉంటుంది అండ్ సిఎన్జి కనెక్టర్ ఏం లేనట్టు ఉంది దీనికైతే. కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చి రెనాల్డ్ క్విడ్. ఇది 2018 మోడల్ అండ్ ఇది వచ్చి 40 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా చూసుకోవచ్చు, మనకి షోరూమ్ వెహికల్ లాగే ఉంది చూడడానికి. అంతా చాలా బాగుంది. లోపల కూడా ఇది చూపించే ప్రయత్నం చేస్తాం. దీనికి కూడా బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంది అండ్ పుష్ బటన్తో స్టార్ట్ అవుతుంది. చూడడానికి అంతా బాగుంది. ఇది వచ్చి మంచి డిస్ప్లే కూడా కలిగి ఉంది. ఏసీ బాగుంది. సిస్టమ్ అంతా లోపల కూడా ఎక్విప్మెంట్ అంతా చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 40 కిలోమీటర్స్ తిరిగింది, చాలా తక్కువే. అండ్ ఇది 4,40,000 నెగిషియబుల్ అంటున్నారు. సరే వచ్చి మాట్లాడుకుంటే మీరు సైట్ విజిట్ చేయండి, వాళ్ళు మాట్లాడతారు. ఇది కూడా నాన్ యాక్సిడెంట్ వెహికలే. చూడొచ్చు మీరు అంతా ఏసీ అంతా మనం పుష్ చేసుకోవడానికి డిస్ప్లే కానీ పెద్ద డిస్ప్లే ఇచ్చారు. వెహికల్ అంతా చాలా బాగుంది. దీనికి కూడా బూట్ స్పేస్ బాగానే ఉంటుంది. మీకు చూపెట్టలేకపోతుంది, ఇక్కడ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. న్యూ ఇయర్ సేల్ ఉంది కదా, సో దాని గురించి కొంచెం అంతా రష్గా ఉంది ఇక్కడ వెహికల్స్ అన్నీ. సరిగా అంతా బాగుంది. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. వెహికల్ అయితే అంత ఏమీ స్క్రాచెస్ కూడా ఏం లేవు, బాగుంది. మీకు నచ్చితే ఒకసారి చూడండి, కన్ఫామ్గా వచ్చి విజిట్ చేయండి స్టోర్ని అయితే. నెంబర్ కూడా 9656 నెంబర్ కూడా బాగుంది. ఇది రెనాల్డ్ క్విడ్. నెక్స్ట్ ఇంకో వెహికల్ దగ్గరికి వెళ్దాం మనం. ఈ వెహికల్ వచ్చి మనకి ఆల్టో K10. ఇది కూడా చాలామంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, కొంచెం ఆఫీస్ పర్పస్లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే చిన్న వెహికల్ అండ్ పార్కింగ్ స్పేస్ కూడా బాగుంటుంది. చిన్న ప్లేస్లో కూడా మనం దీన్ని ఫిట్ చేయొచ్చు. సింపుల్గా ట్రాఫిక్ వర్షన్లో కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళినా కానీ చిన్న వెహికల్ చాలా బాగుంటుంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది దీనికి. ఇది వచ్చి అయితే మనకి 55 కిలోమీటర్స్ తిరిగింది. చూడొచ్చు లోపలంతా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. దీనికి కూడా మంచి ఏసీ కన్వర్టబుల్ అంతా ఉంది అండ్ మంచి స్పీకర్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అండ్ టైర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. కలర్ కూడా కొంచెం లైట్ కలర్, బండి కొంచెం మనకి డస్ట్ అయినా కానీ తెలీదు. ఇది వచ్చి అయితే మనకి 2,65,000 నెగిషియబుల్ అని చెప్తున్నారు. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి మాట్లాడుకుంటే. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది వెహికల్. మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది వెహికల్ ఇది. సింపుల్గా నలుగురు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. స్పీకర్ సిస్టమ్ కూడా బాగుంటుంది అంతా బ్యాక్. ఇది ఓన్లీ పెట్రోల్ వర్షన్. వెహికల్ వచ్చి మనకి హుండై బ్రియో V8X. ఇదైతే చూడడానికి చాలా బాగుంది వెహికల్. ఇది వచ్చి మనకి 2018 మోడల్ అంట అండ్ 27 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ. 27,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ. ఇది వచ్చి మనకైతే 4,50,000 నెగిషియబుల్ అంటున్నారు. అండ్ పెట్రోల్ వెహికల్. ఇది చూడడానికి చాలా బాగుంది. అంటే 5 మెంబర్స్కి ఈజీగా ట్రావెల్ చేయడానికి లాంగ్ ట్రిప్ కూడా బాగుంటుంది. ఇది వచ్చి మనకి ఏసీ కన్వర్టబుల్ అంతా బాగుంది అండ్ సిస్టమ్ కెమెరా అదంతా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పీకర్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అంటే కొంచెం బడ్జెట్లో లగ్జరీ వర్షన్లో ఉంటుంది ఈ కార్ అయితే. చూడండి మీరు, టైర్స్ కూడా చాలా బాగున్నాయి. వెహికల్ కూడా చాలా స్మూత్గానే డీల్ చేసినట్టున్నారు ఓనర్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది పెట్రోల్ వెహికల్. 2014 మోడల్ మనకి. చూసుకోవచ్చు మీరు అంతా వెహికల్ ఎక్కడ మంచి స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఇది కొంచెం పార్కింగ్ ప్లేస్లో చూసుకుంటే చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. తక్కువ ప్లేస్లోనే దీన్ని పార్క్ చేయొచ్చు మనం అయితే.